ఐందం వేదం అంటే 5వ వేదం. 4 వేదాలు మనందరికీ తెలుసు, కానీ ఎవరికి తెలియని మరో వేదం ఉందనేదే ఈ సిరీస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సాయి ధనుషిక లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ఈ మైథాలజికల్ థ్రిల్లర్ ఎలా ఉందన్న విషయానికి వస్తే నాకైతే బాగానే నచ్చింది. స్టోరీ విషయానికి వస్తే అను సింగర్ గా సెటిల్ అవ్వాలని అనుకుని చాలా ట్రయల్స్ చేస్తూ ఉంటుంది. తన తల్లి అస్థికలు కాశీ గంగా నదిలో కలపడానికి కాశీ వెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని వచ్చేస్తున్న సమయంలో తన ఫ్రెండ్ కాల్ చేసి తనకి సింగర్ గా ఛాన్స్ దొరికిందని అర్జెంట్ గా పాండిచేరికి రావాలని చెప్తాడు. సో అను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పాండిచేరి బయలుదేరుతున్న సమయంలో తనుంటున్న లాడ్జ్ కి ఓనర్ అయిన ఒక స్వామీజీ తనకు ఒక పెట్టె ఇచ్చి ఈ పెట్టె ఎలా అయినా తమిళనాడు అయ్యంగరపురం టెంపుల్ కి ఇవ్వాలని చెప్తాడు. దానికి అను అస్సలు ఒప్పుకోదు. దాంతో ఆ స్వామీజీ ఈ పెట్టె ఎలాగైనా నీ ద్వారానే ఆ టెంపుల్ కి వెళ్ళాలి అని, అదే నీ డెస్టినీ అని చెప్తూ సడన్ గా చనిపోతాడు. దాంతో అను షాక్ అయ్యి వెంటనే పాండిచేరికి వెళ్ళిపోవాలి అని హడావిడిగా అదే లాడ్జ్ లో ఉంటున్న మిత్రన్ అనే వ్యక్తి సహాయంతో పాండిచేరికి మిత్రన్ కార్ లో బయలుదేరుతుంది. ఆన్ ది వేలో తనకు ఎదురైన సమస్యలేంటి, వెళ్ళకూడదు అని ఫిక్స్ అయిన తను అయ్యంగరపురం ఎందుకు వెళ్తుంది, ఎలా వెళ్తుంది, స్వామీజీ ఇచ్చిన పెట్టె తన ఎక్కిన కారులోకి ఎలా వస్తుంది, ఆ పెట్టెని ఆలయ అర్చకులకు అను ఇచ్చిన తర్వాత వాళ్ళెందుకు నిరాకరిస్తారు, అను వంశానికి ఆ దేవాలయానికి ఉన్న సంబంధం ఏంటి, ఇలాంటి అన్ని విషయాలు మనం సిరీస్ లో చూడొచ్చు. ఫైనల్ గా ఏఐ వల్ల హ్యూమన్స్ కి ఎంత ప్రమాదమో స్పిరిచువాలిటీని, మైథాలజీని, సైన్స్ ఫిక్షన్ ని మిక్స్ చేసి డైరెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారని చెప్పొచ్చు. సో మై ఫైనల్ రేటింగ్ ఈస్ 8.5 out of 10.